మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుటా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. నానమ్మ, తాతయ్య వాళ్ళు ఇప్పుడు వెళ్తారా? వెళ్ళాలి కదమ్మా. ఎందుకు వెళ్ళాలి? మనతో పాటే ఉండొచ్చు కదా. అలా ఎలా ఉంటారమ్మా? ఎవరింటికి వాళ్ళు వెళ్లాల్సిందే. చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు 1 రోజు 2 రోజులు ఉంటారు, అంతకంటే ఎందుకుంటారు? తాతయ్య నానమ్మ వెళ్ళడానికి వీల్లేదు. అవును, వెళ్ళకూడదు. తాతయ్య, తాతయ్య. ఏ గూటి పక్షి ఆ రాగమే పాడుతుంది సులోచన. ఏంటోనండి, పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే మనసు రావడం లేదు. ఇంకో 4 రోజులు పిల్లలతో గడపాలనుందండి. 4 కాదు 10 రోజులుందాం. కానీ 11వ రోజైనా వెళ్లాల్సిందే కదా ఇందిరా. దీన్నే మోహం అంటారు. దీన్ని పక్కన పెట్టకపోతే మన జీవితం ఒక్కటే కాదు, పక్క వాళ్ల జీవితాలు కూడా నాశనం అవుతాయి ఇందిరా. అది కాదండి, రాకొచ్చాం. పిల్లలతో 4 రోజులు గడిపితే మనసుకి సంతోషంగా ఉంటుంది. 4 కాదు 40 రోజులున్నా ఆ కోరిక అలాగే ఉంటుంది. వద్దిందిరా, ఇప్పటికే వాళ్ళు చాలా మంచివాళ్లు కాబట్టి మనల్ని ఇక్కడ బ్రహ్మాండంగా చూసుకున్నారు. ఇచ్చిన మర్యాదను కాపాడుకొని గౌరవంగా ఇక్కడి నుంచి వెళ్లటం మంచిది. అనవసరంగా మాటలు అనిపించుకోవద్దు. నా మాట విను. త్వరగా సర్దు, టైం అవుతోంది. అయ్యయ్యో, ఏంటరా? ఏమైంది? ఏమైంది? ఏంటమ్మా ఏమైంది? ఏడవకూడదు కదా. ఏమైంది? ఏడవద్దు. ఎంత ఆశపడ్డావు సులోచన. వాళ్ల కోసం నువ్వు స్వయంగా వెళ్లి బొమ్మలు కొనుక్కొచ్చావు. చివరికి ఏమైంది? అంతే సులోచన. పెద్దవాళ్లు సామెతలు ఊరికే చెప్పలేదు. మనం ఎంత బాగా చూసుకున్నా, ఎన్ని తాయిలాలు చూపించినా ఆ బంధాన్ని, రక్త సంబంధాన్ని ఎవ్వరూ కాదనలేరు. లేదత్తయ్యా, చిన్నపిల్లలు ఇంట్లో వాళ్ళు ఏదైనా ఊరికి వెళ్తున్నారు అంటే ఆ మాత్రం బాధుంటుంది. ఏంటో ఇలా నీకు నువ్వు సమాధానం చెప్పుకోవడమే తప్ప అక్కడ జరిగేదే వేరు. అది నీకెంత చెప్పినా అర్థం కాదు. అదిగో పిల్లలు కూడా వాళ్ళని ఊరికి వెళ్ళొద్దు అని చెప్పడానికి వెళ్లారు. వాళ్ళేమంటారో వెళ్ళి చూడు. నేను చెప్పే కంటే నువ్వు వెళ్ళి చూస్తేనే అర్థం అవుతుంది. వెళ్ళు. తాతయ్య, మీరు ఎక్కడికే వెళ్ళొద్దు, మాతోనే ఉండాలి. అవును తాతయ్య, నానమ్మ, మీరు మాతోనే ఉండాలి. నానమ్మ, నువ్వు చెప్పు నానమ్మ, మీరు ఊరికి వెళ్ళొద్దు. అవును, వెళ్ళొద్దు. అరే నానా, అది 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 అరే, అలా అంటే ఎలా చెప్పు? అమ్మ ఆఫీస్కి వెళ్తూ ఏం చెప్పింది? మేం ఊరికి వెళ్ళేటప్పుడు ఏడవకూడదు, అల్లరి చేయకూడదు, మారం చేసి పేచీలు పెట్టకూడదు అని చెప్పింది కదా. అవును తల్లి, మీరు నవ్వుతూ పంపిస్తే మేం వెళ్ళగలుగుతాం. అంతేగాని ఇలా మీరు బాధపడుతూ ఉంటే మేమెలా వెళ్ళగలం? అసలు మీరు ఎందుకు వెళ్ళాలి నానమ్మ? మీరు కూడా ఇక్కడే ఉండండి. అలా ఉండకూడదమ్మా. మేమిక్కడికి చుట్టాల్లాగా వచ్చాం. 2 రోజులుండి వెళ్ళిపోవాలి గాని ఇక్కడే ఉండిపోకూడదు నిత్య. అయితే మేము కూడా వస్తాం. మమ్మల్ని కూడా మీతో తీసుకెళ్ళండి.
తప్పు నాన్న, అలా ఉండకూడదు. అమ్మ ఎక్కడుంటే మీరు కూడా అక్కడే ఉండాలి. అయితే అమ్మను కూడా తీసుకెళ్దామా? అలా కుదరదు నాన్న. నిత్య, నువ్వే కదా మీ అమ్మని బాగా చూసుకునే వ్యక్తి భర్తగా రావాలి, మా అమ్మని మమ్మల్ని బాగా చూసుకోవాలని పేపర్ ఆడిచ్చావు. నువ్వు కోరుకున్నట్టే చాలా మంచి వ్యక్తి మీకు నాన్నగా, మీ అమ్మకి భర్తగా దొరికాడు. మీరు అమ్మా నాన్నలతో సంతోషంగా ఉండాలి తల్లి. కానీ మీరు లేకుండా ఎలా తాతయ్య? చూడమ్మా, మేము అప్పుడప్పుడు వస్తుంటాం, మిమ్మల్ని చూస్తూ ఉంటాం. కావాలంటే నెలకొకసారి వస్తాం, సరేనా? ఇదిగో ఆది, ఇక్కడ అందరూ చాలా మంచివాళ్ళు ఉన్నారు. సులోచన నానమ్మ చూడండి, మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో. మీకోసం ఎన్ని బొమ్మలు తెచ్చింది, ఎంత మంచి స్కూల్లో చదువుకుంటున్నారు, రోజు కారులో స్కూల్కి వెళ్తున్నారు. ఇవన్నీ ఈ తాతయ్యతో ఉంటే ఉండవు కదా. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారు, గొప్ప ఇంటికి గొప్ప మనుషుల మధ్యకొచ్చారు. ఇక్కడ అందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు. మీరిక్కడే ఉండాలి, చక్కగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలి, సరేనా? మేడం, నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం. ఈ రోజుల్లో ఇంత కైండ్ హార్ట్ పీపుల్ని నేను చూసిందే లేదు. వాట్ మిస్టర్ శివ, నన్ను పొగట్టమే పనిగా పెట్టుకున్నారా ఏంటి? నాకిలాంటివి అస్సలు నచ్చవు. మేడం, ఇది పొగడత కాదు. ఏళ్ళకేళ్ళు చాకరీ చేసినా నెలకొక 10,000 పెంచండి అంటే ఏడ్చి చచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు చూసినా నష్టాలు నష్టాలు అనేవాళ్ళే తప్ప ₹1 మిగిలిందని మాత్రం చెప్పరు. అలాంటిది మీరు ఒక ఆఫీస్ బాయ్కి 25 లక్షలు డొనేట్ చేశారంటే అది మామూలు విషయం కాదు మేడం. శివ, అవసరం అనేది ఎవరికీ చెప్పరాదు. ఆఫీస్ బాయ్ అయినా సీఈఓ అయినా నా దృష్టిలో ఒక్కటే. అతనున్న పరిస్థితికి 25 కాదు 50 లక్షలైనా ఇచ్చుండేదాన్ని. నేనెంత సిన్సియర్గా ఉంటానో నా స్టాఫ్ కూడా పని విషయంలో అంతే సిన్సియర్గా ఉండాలని కోరుకుంటాను. నిజాయితీగా పనిచేయండి, హార్డ్ వర్క్ చేయండి, మీరు అడగకుండానే అన్నీ వస్తాయి. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ మేడం. మేడం, ఏ మాట కామాటే. మీలో ఇంత మంచి మనసుందని నేను అస్సలు అనుకోలేదు. మీకింత జాలి మనసుంది కదా, మరి ఆ మేఘన విషయంలో ఎందుకలా ఉంటారు మేడం? ఎందుకో నీకు తెలీదా? ఏ మనిషి ఇంకో మనిషి మీద ఊరికే పగ ద్వేషం పెంచుకోరు బార్బీ. మేఘన చేసిన పనికి మా డాడీ ఎంత బాధపడి ఉంటారో, ఎంత నరకం అనుభవించారో తెలీదా నీకు? ఆ పెయిన్ ఎలా మర్చిపోవాలి? మా డాడీ ఆత్మకి పీస్ ఎలా దొరకాలి? మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్ మేఘన, ప్లీజ్. టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ. చెప్పు మేఘన, నీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? ఆ బెంజమిన్ విషయంలో నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అసలు అతని డీటెయిల్స్ ఏమేం గ్యాదర్ చేశావు? ఇది మొత్తం అతని జాతకం, ఒకసారి చూడు. బెంజమిన్ ఒక సెంట్రల్ మినిస్టర్కి బినామీ. అతని ఆస్తులు మొత్తం 6 రాష్ట్రాల్లో ఉన్నాయి. చాలా కంపెనీలకి స్లీపింగ్ పార్ట్నర్, అలాగే చాలా కంపెనీల్లో షేర్స్ కూడా ఉన్నాయి. ఇవే కాక అతను చేస్తున్న పెద్ద ఇన్లీగల్ బిజినెస్ ఏంటంటే గోల్డ్ స్మగ్లింగ్. దుబాయ్ నుంచి రకరకాలుగా గోల్డ్ తెప్పించి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు. అతను ఎవరెవరికి గోల్డ్ సప్లై చేస్తున్నాడో, అతను స్మగ్లింగ్ ఎలా చేస్తున్నాడో మొత్తం డేటా ఆ ఫైల్లో ఉంది. ఇవే కాక ఒక దందా కూడా నడిపిస్తున్నాడు.
సిటీలో చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళు అతనికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రతి సమాచారం మినిట్స్ లో అతని టేబుల్ మీద ఉంటుంది. మరి దీని గురించి అతనికి తెలిసిపోతే మనం ఎలా ప్రాజెక్ట్ చేస్తాం? మనం అతన్ని డైరెక్ట్ గా ఏమీ చేయలేం. ఆఫీసులోను, గోడౌన్స్ లోను, ఫ్యాక్టరీస్ లోను అన్ని చోట్ల పర్ఫెక్ట్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఎలా మరి? దానికి ఇంకొక మార్గం ఆలోచించాను. ఆ బెంజమిన్ ఇంట్లో దాదాపు 30 ఏళ్లుగా ఒక వంట మనిషి పనిచేస్తుంది. ఆవిడ్ని పట్టుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. ఆవిడ దగ్గరికి సేల్స్ గర్ల్ గా వెళ్దాం అనుకుంటున్నాను. తన ద్వారానే ఆ ఇంట్లోకి వెళ్తాను. రిస్క్ అవుతుందేమో మేఘనా. సెక్యూరిటీ ఏర్పాటు చేయనా? ఆత్మవిశ్వాసానికి మించిన సెక్యూరిటీ ఇంకెక్కడుంటుంది ఆరోహి. నేను చూసుకుంటానులే. ఓకే, ఆల్ ది బెస్ట్ మేఘనా. గో అహెడ్. థ్యాంక్ యూ. చూసావా బార్బీ, తను ఎంత తెలివిగలదో? డాడీ చనిపోవడానికి కారణమైందన్న ఒక్క విషయం వదిలేస్తే నేను తనకి ఫ్యాన్ అయ్యేదాన్ని. అది సరే మేడం, ఆ మేఘన అంత పక్కాగా స్కెచ్ వేసి మరీ వెళ్తుంది కదా, ఆ బెంజమిన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదెలా? తనతో మనకు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. మనం ఎలా కాంటాక్ట్ చేయాలి? ఇది చాలా రిస్క్ ఆపరేషన్ బార్బీ. మేఘన చెప్పింది కదా, ఆ బెంజమిన్ కి సెక్యూరిటీ ఉంది, నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని. ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? తెలుసుకుంటాడు. ఒకవేళ ఆ ప్లాన్ సక్సెస్ అయిందనుకో, మనము చాలా ఫేమస్ అయిపోతాం. తను ఫెయిల్ అయిందనుకో, మేఘన లేట్ అయిపోతుంది. ఇదిగోండి, ఇందులో చపాతీలు, కూర పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఎందుకేంటండి, ట్రైన్లో ఏం తింటారు? చక్కగా తిని పడుకుంటే తెల్లారిసరికి ఊరు చేరతారు. అనవసరంగా మీకు శ్రమిస్తున్నామమ్మా. ఇందులో శ్రమే ఉంది. ఇంటికొచ్చిన అతిథులకి ఆ మాత్రం చేయకపోతే ఎలా? మీ ఇద్దరికీ ఏమైంది? అలా బొంగుమూతి పెట్టుకుని కూర్చున్నారు? ఎప్పుడూ అల్లరి చేస్తూ చెలాకగా తిరిగేవాళ్ళు ఇలా మొహాలు వేలాడదీశారేంటి? ఏమైంది? ఏమైంది పిల్లలు? తాతయ్య వాళ్ళు ఊరెళ్తున్నారనేగా, ఏం పర్వాలేదు, మళ్ళీ వస్తారు. అవును, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మీరలా బాధపడితే ఎలా? లేవండి లేవండి లేవండి, అలా బాధగా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి. నువ్వేం పట్టించుకోక సులోచన. వాళ్ళని కాసేపు వదిలేయి. మనం బుజ్జగించే కొద్దీ మరింత ఎక్కువ చేస్తారు. కాసేపు వాళ్ళని అలా వదిలేస్తే మామూలుగా అవుతారు. బా, ఊరికే సాగదీకు. అయినా చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు ఎల్లకాలం ఇక్కడే ఉండిపోతారా ఏంటి? అలా మారం చేస్తే ఎలా? చిన్నపిల్లలతయ్య, వాళ్ళకవి అర్థం కావు. అర్థం చేసుకుంటారు. నానమ్మ, తాతయ్య నానమ్మని మనతోనే ఉండిపోమని చెప్పొచ్చు కదా. పోనీ పిల్లల కోసం ఉండిపోవచ్చు కదండి. అక్కడుండి మాత్రం ఏం చేస్తారు? చక్కగా ఇక్కడ ఉండండి, అందరం ఒకే ఇంట్లో కలిసి ఉండొచ్చు. నువ్వు ఉండమంటే మాత్రం వాళ్ళు ఎలా ఉంటారు సులోచన? వాళ్ళకి మాత్రం అభిమానం ఉండదు. ఇప్పుడు ఎలాగూ పిల్లలకి మేఘనకి చేదోడు వాదోడుగా ఉండడానికి సౌందర్యం ఉంది. ఇప్పుడు వాళ్ళని ఉండమంటే ఎలా ఉంటారు?
మేమేదో ఎప్పుడైనా చుట్టం చూపుగా రాగలం గాని ఇక్కడుండలేం. ఇదే మీ అమ్మ ఇల్లైతే ఉండరా చెప్పండి? మేఘనికి కన్యాదానం చేసి వాళ్ళ అమ్మా నాన్నలయ్యారు సులోచన. ఏ తల్లిదండ్రులైనా అల్లుడింట్లో ఉండిపోతారా ఏంటి? ఆలోచించు. మీరు అభిమానంతో ఉండమని అడిగినా మేముండే పరిస్థితి లేదులేండి. అక్కడ మాకు చాలా పనులున్నాయి. అదిగో నేను చెప్పాను కదా, అత్తామామల స్థానంలో ఉన్నవాళ్ళు వచ్చి వియ్యాల వారింట్లో ఉండడం అనేది సినిమాల్లో వాటిల్లో చూడ్డానికి బాగుంటుంది గాని ఇలా బయట బాగోదు. మా మీద అభిమానంతో మమ్మల్ని ఇక్కడే ఉండాలని అడగటం మీ గొప్పతనం అమ్మా. మాకీ అభిమానం చాలు. మేమిక బయలుదేరుతాం. అమ్మయ్యా, వెళ్ళిపోతాం అన్నారు, సంతోషం. ఇంకా ఇక్కడే ఎక్కడుండిపోతాం అంటారో అని భయపడిపోయాను. మేఘనంటూ ఇంకా రాలేదు. మాకు ట్రైన్కి టైం అవుతోంది. మేం బయలుదేరుతాం. అదిగో మాటల్లోనే వచ్చారు. మీ గురించి అనుకుంటున్నాం. ఏంటి ఇంత ఆలస్యమైంది? మీ కోడలు ఒక పెద్ద రిస్క్ ఆపరేషన్ టేకప్ చేసిందమ్మా. ఆ పనులన్నీ చూసుకొని బయలుదేరేసరికి ఇదిగో ఈ టైం అయింది. అంత రిస్క్ ఆపరేషన్ ఏంటమ్మా? అదో పెద్ద కథ మామయ్య. మా ఛానల్ నాకు స్టింగ్ ఆపరేషన్ అప్పగించింది. అందులో భాగంగా నేను క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని డీల్ చేయాలి. అమ్మో, క్రిమినల్ అంటున్నారు. నీకెందుకమ్మా అవన్నీ? నీకేదైనా జరిగితే ఎంత ప్రమాదం? పిల్లలున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏం కానో ఎందుకొచ్చిన తిప్పలమ్మా? మీరేం దిగులు పడకండి. మేఘన ఎంత స్ట్రాంగో మీకు తెలియదు కానీ నాకు బాగా తెలుసు. అయినా నేనెప్పుడు తనకి సపోర్ట్గా సెక్యూరిటీగా ఉంటాను కదా. సరే సరే, ఇలా మాట్లాడుతూ ఉంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. త్వరగా వాళ్ళని తీసుకుని వెళ్ళు, ట్రైన్కి టైం అవుతోందిరా. అంకుల్ రండి. నేను పిల్లలు కూడా స్టేషన్ దాకా వస్తాం. ఓకే, అందరం కలిసి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇద్దాం. పదండి. వెళ్ళొస్తాం అమ్మా. ఉంటామండి. మంచిదండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. చేరిన తర్వాత ఫోన్ చేయండి. అలాగేనండి. అమ్మయ్యా, మొత్తానికి వాన వెలిసింది సులోచన. అది కాదత్తయ్య, మాట వరుసకి నేను వాళ్ళని ఉండమనే అన్నాననుకోండి, మీరలా మొహం మీదే ఎందుకుంటారు అంటారేంటి? ఆ మాటకి వాళ్ళెంత బాధపడుంటారు. బాధపడితే పడతారు. అయినా వాళ్ళెలా ఉండిపోతారు? పిల్లలు అన్నారే అనుకో, నువ్వెందుకు వాళ్లతో అన్నావు? కొంపదీసి వాళ్ళు ఉంటావంటే? ఇప్పటికే ఒక ఆవిడని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఉంటారా? ఇది ఇల్లా సత్రమా? లేదత్తయ్యా, మీరలా అనకుండా ఉండాల్సింది. నీకు అర్థం కాదలే సులోచన. వాళ్ళు ఉన్న 2 రోజుల్లో పిల్లల్లో కూడా చాలా మార్పు వచ్చింది. నిన్నటిదాకా మన పిల్లలు అనుకున్న వాళ్ళు వాళ్ళ వారసుల్లాగా మారిపోయారు. లేదత్తయ్యా, మీరేదేదో ఊహించుకుంటున్నారు. గోరంతలు దాన్ని కొండంతలు చేస్తున్నారు. నీ నమ్మకం నీది, నా అనుభవం నాది. నేను చెప్పింది ఈ రోజు కాకపోయినా తర్వాత అయినా అర్థం అవుతుంది. అంతా మంచి అనుకుంటే మంచిగానే కనిపిస్తుంది. కానీ రేపు దెబ్బతిన్న రోజు నా మాట నిజమని నీకు అర్థం అవుతుంది. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటండి లాయర్ గారు, ఆ రోజు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈ రోజు కనిపిస్తున్నారు? ఓ కేసు పని మీద ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందమ్మా. ఇదిగోండి, మీరు చెప్పిన ప్రకారం మీ ఆస్తి మొత్తాన్ని మీ మనవడు మనవరాల పేరు మీద రాశాను. గార్డియన్గా
మేఘన మరియు నందు గారిని పెట్టాను. మీరు ఒక్కసారి చదివి సంతకం చేశారంటే వీలునామా రిజిస్ట్రేషన్ చేయిద్దాం. చూడండి. లాయర్ గారు, ఆస్తిని పిల్లల పేరు మీద వీలునామా రాయాలనే నా ఉద్దేశాన్ని ప్రస్తుతానికి విరమించుకుంటున్నానండి. నందు, అదిగో అదే ఇల్లు. వెళ్ళి మేఘన, ఆల్ ద బెస్ట్. హలో, ఎవరండి లోపల?